జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంతా బూటకమని, ఆ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మాజీ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని పొట్లపూడి పంచాయతీలోని అరుంధతివాడ, హరిజనవాడ, గిరిజన కాలనీలలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా గ్రామస్తులు సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆయన విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ల్యాండ్, మైనింగ్ మాఫియా, తెల్లరాయి దాచుకోవడానికి ఆయనకు టైం సరిపోయిందని, ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. మళ్లీ జగన్ సీఎం అయితే రాష్ట్రం మరో 40 ఏళ్లు వెనక్కిపోతుందని, ప్రజలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, బొమ్మిరెడ్డి సురేంద్ర, ఇరుకంపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్లు, కైలాసం రాజా, చింతా సుమన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదేమైనా కోట్లపూడి నాకుండే అటాచ్మెంట్ 40 సంవత్సరాల సంబంధం. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను, నన్ను మీరు వదిలిపెట్టరు. అందరం కలిసి ప్రయాణం చేస్తాం. ఈసారి నేను కూడా 4 సార్లు ఓడిపోయి ఉండా. దయచేసి ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. మీ బిడ్డని తలెత్తుకుని తిరిగేటట్టుగా చేయమని కోరుకుంటుండా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు అందరు కలిసి మేనిఫెస్టో నా అందరికీ తెలుసు. పింఛన్ 4000 ఏప్రిల్ నుంచే ఇస్తామన్నారు. అప్పుడు 200 రూపాయలు పింఛన్ ఉంటే 1000 రూపాయలు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు చేశాడు. 2000 చేశాడు. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలకి 1000 పెంచాడు. మనం 4000 చేస్తున్నాం. జూలైలో మన ప్రభుత్వం ఉంటుంది. జూన్ 4 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. ఏప్రిల్, మే, జూను 3 నెలలు కూడా 1000 కలిపి జూలైలో పింఛన్ 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్లకు 10,000 ఇచ్చి మీ ఇళ్లకు వచ్చి పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆడపడుచులు 18 సంవత్సరాలు 1500 నెలకి, సంవత్సరానికి 18,000. ఇద్దరున్నారు 3,000, 36,000. 18 నుంచి 59 సంవత్సరాల లోపల. అట్లే మీకు బడికి పోయే బిడ్డలకి 15,000, ఇద్దరుంటే 30,000. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితం. ఆర్టీసీ బస్సులో మా అక్క చెల్లెళ్ళు టికెట్ కొనకుండా ఊరికే మీ రేషన్ కార్డు ఏదో ఒకటి చూపించి ఎగిరెక్కి మీరు పోయి ఆ సీట్లో కూర్చుంటారు. మేము మా బ్రదర్స్ మాత్రం నిలబడుకొని టికెట్ కొనుక్కొని వచ్చి మీ పక్కన నిలబడుకుంటాము. మా పరిస్థితి అది. మీకేమో కావలసిన వరాలన్నీ కూటమి ఇచ్చేసేసింది మా అక్క చెల్లెళ్ళకి అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. సోదరులరా, సోదరిమణులరా, జగన్మోహన్ రెడ్డి చెప్పినన్ని చేస్తాడనేది పచ్చాబద్ధం. 45 ఏళ్లకి పింఛన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలే. 2024కి మద్యం అనేది లేకుండా చేసి మా అక్క చెల్లెళ్ళని ఓట్లు అడుగుతా అన్నాడు. మళ్ళీ 10 సంవత్సరాలు మా అన్నదమ్ముడు తాగుతారని 16,000 కోట్లు అప్పు తెచ్చాడు. మీకేమో 24కి ఎత్తేస్తానన్నాడు. వాళ్ళకేమో మీకేం పర్వాలేదు, ఒక 10 సంవత్సరాలు తాగండి, నాకు డబ్బులు కావాలని చెప్పి 16,000 కోట్లు బ్రీవరేజెస్ కార్పొరేషన్ని, అంటే ఈ లిక్కర్కి సంబంధించిన కార్పొరేషన్ని తనఖా పెట్టి అప్పు తెచ్చాడు మన బిడ్డ. ఎవరు మన బిడ్డ? జగనన్న మేనమామ. ఇప్పుడు మా తాత సోమిరెడ్డి శేషిరెడ్డి, మా ముత్తాత ఉండే బాబు బాబు మాట్లాడు రామసేపు, మా ముత్తాత ఆదినారాయణ సోమిరెడ్డి. కానీ వాళ్ళ ఫోటోలు పెట్టుకోమంట మా ఆస్తి మీద, పాస్బుక్ల మీద జగనన్న ఫోటో మేము పెట్టుకోవాలంట. మా కర్మ. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి భూ చట్టం అని చెప్పేసి ఒకటి తెచ్చాడు, ఘోరమైన చట్టం తెచ్చాడు. అది కూడా మేము వచ్చి రద్దు చేస్తాం. రీసర్వేలో మన పొలాలు రీసర్వే చేశాడు, రాళ్ళు నాటుతున్నారు. చూసారా రాళ్ళు? ఏముంటుంది? వైఎస్ఆర్ జగనన్న భూరక్షక పథకం అంట. ఎవరు అడిగారు నేను సర్వే చేయమని? మేము ఎవరైనా సర్వే కావాలంటే 100 రూపాయలు చలాన్ కడితే వచ్చి సర్వే చేసిపోతారు. నేను అమ్మాలన్నా నువ్వు కొనాలన్నా సర్వే కావాలంటే చేసుకుంటాం. నువ్వు ఉత్తపుడ్యానికి వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి నీ రాళ్ళు మా పొలాల్లో జగనన్న ఏంది, వైఎస్ఆర్ ఏంది, భూరక్ష ఏంటి, ఇటువంటి చాలా ఘోరాలు నేరాలు చేస్తున్నారు. మీ దళితుల విషయంలో కాకాని గోర్ధన్ రెడ్డి చేసిన పాపం. అక్కడ కరీముల్లా ఎస్ఐ 1వ రోజు కొట్టాడు. ఏంటి ఆ ఉదయగిరి నారాయణ చేసిన పాపం? 2,000 ఇటుకు బట్టిలో ఓనరు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈయన
ఇటుకు పట్టి పోతున్నాడు, కూలి అంతకంటే ఎక్కువ ఇస్తున్నారని. ఆయన 6 మందిని పోషించాలి, ఆయన కాక వాళ్ళ తల్లి, వాళ్ళ అప్పచెల్లెలు, 3 బిడ్డలు, భార్య. ఆ ఇటుకు బట్టికి పోయాడు. ఆ ఇటుకు బట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, నా దగ్గర 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు, వేరే బట్టీలో పోయినాడు. మొదటి రోజు కొట్టారు, 2వ రోజు కొట్టారు, 3వ రోజు కొట్టారు. 3వ రోజు చనిపోయినాడు. ఎత్తి అడవిలో వేలాడి తీశారు చెట్టుకి, ఆత్మహత్య అని చెప్పి. నాకు హైదరాబాద్కి ఫోన్ చేస్తే వెంటనే తిరుపతికి వచ్చి ఇక్కడ కూర్చొని పోస్ట్ మార్టం చేయిస్తే పోలీస్ దెబ్బలకి గుండె మీద, మర్మాంగం మీద కొడితే చచ్చిపోయినాడని చెప్పారు. పోస్ట్ మార్టం అయిపోయింది, బాడీని హ్యాండ్ అవుట్ చేశారు, మేము ఇంటికి వెళ్ళిపోయినాం. వాళ్ళు అరుంధతీలు పూడ్చిపెట్టుకుంటారు, కానీ కాకానికి వద్దని 40 మంది పోలీసులు పంపించాడు. అందరినీ చెల్లా చెదురు చేసి 4 కట్టెలు పేర్చి శవాన్ని కాల్ చేసి ఆత్మహత్య కింద పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చేశారు. నాకైతే నేను పక్క రోజు పోయి వాళ్ళందరినీ తగులాడాయి. అంత మాత్రం పోరాట పటం లేదా మీకు? మీ మధ్యలో ఉండే బిడ్డని చంపింది కాక శవాన్ని కాల్ చేస్తుంటే 40 మంది పోలీసులు తుపాకులతో మిమ్మల్ని కాలుస్తారా? ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలని చెప్పి తగులాడి ఢిల్లీకి వెళ్ళిపోయినా. వెంకయ్యనాయుడు గారి చేత ఫోన్ చేయించుకున్నాను. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసా. ఆ ఎస్ఐ అంతకుముందు 2 చంపేసినాడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఫైనల్గా డైరెక్టర్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ సునీల్ కుమార్ వచ్చాడు. వచ్చి ఎక్కడ అడవిలో ఎలాడి తీసింది చూశాడు, ఆ బలవంతంగా తగలబెట్టించింది చూశాడు. భార్య బిడ్డలతో, గ్రామస్తులందరితో మాట్లాడాడు. అతనికి బాగా అర్థమైపోయింది, చిర్రెత్తిపోయింది. కలెక్టర్ని, ఎస్పీని పిలిపించాడు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వాయించి వదిలిపెట్టి సాయంత్రానికి ఆ అమ్మాయికి 30,000 రూపాయలు వచ్చే, నెలకి జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం, ఆ అమ్మాయికి 8,25,000 రూపాయల డబ్బు, ఆ కుటుంబానికి 3 సెంట్ల ఇళ్ల స్థలం, ఆ కుటుంబానికి 3 ఎకరాల పొలం, ఆ కుటుంబానికి 5,000 జీవితకాలం పింఛను, ప్లస్ 3 బిడ్డలకి పీజీ వరకు ఉచిత విద్య ఆర్డర్స్ ఇచ్చి సాయంత్రం ఢిల్లీకి పోయినాడని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉంటాను. అంటే పోయిన ప్రాణం మనం తేలేం, కనీసం కుటుంబాన్ని ఈరోజు ఆదుకునే పరిస్థితి. అటువంటి మనుషులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉంటే ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాను. ఆ ఓటు నాకు వస్తుందే? కందమూరు అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ, కానీ ఒక పేద బిడ్డని చంపేసి మళ్ళీ ఆత్మహత్య కింద చేస్తే మనం చూస్తూ ఊరుకోవాలనా? అందుకని ఇవి ఇప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టావు? నేను నిన్న నామినేషన్ వేసా. నామినేషన్ వేసేటప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా, ఎంపీ అభ్యర్థి అయినా ఎన్ని కేసులు ఆయన మీద ఉన్నాయో రాసుకోవాలి. నా మీద ఎన్ని కేసులు? 18 కేసులా? నా మీద 18 కేసులు ఉన్నాయని రాసుకోవాలనా? ఇటువంటి పరిస్థితి. ఆనవాళ్ళు మేము పోరాడుకున్నాం, నేదురుమల్లి మేము పోరాడుకున్నాం, రాజశేఖర రెడ్డి మేము పోరాడుకున్నాం. నా మీద ఒక్క కేసు పెట్టారా? కాకానికి వద్దనండి ప్రతిభ. అందుకని ఈ అరాచకాలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు, అవినీతి. సరే, ఇంకా భూ కుంభకోణం, 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయిపోయినారు, 5 మంది జైలుకి పోయినారు, కంటైనర్ పోర్ట్ కృష్ణపట్నం వెళ్ళిపోయింది, 10,000 మంది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాళ్ళు పట్టుకొట్టావు. ఇటువంటి ఎన్ని చెరువులు, మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి ఎత్తేసావు, భూ కుంభకోణం చేశావు. వీటన్నిటికీ పాపాలకు అనుభవిస్తావు. భగవంతుడు ఉన్నాడు, నా ఎదురుగా పేద ప్రజలు ఉన్నారు, ఆశీర్వదిస్తారు, గెలిపిస్తారు. ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి తిరిగి న్యాయం జరిగేంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.